హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ లైనింగ్‌ని తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ యొక్క ఫోల్డింగ్‌ని మన వైపుకి, ఓపెన్స్‌ని ఆపోజిట్ వైపుకి వేసుకోవాలి. తర్వాత స్ట్రైట్‌గా ఒక లైన్ మార్క్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఆ పీస్‌ని కట్ చేసేసుకోవాలి. నేను కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నానండి. హైట్ 14 ఇంచెస్, వెస్ట్ 30 ఇంచెస్, చెస్ట్ 36 ఇంచెస్. ఫస్ట్ ఫుల్ హైట్‌ని మార్క్ చేసుకోవాలి. ఫుల్ హైట్ 14 ఇంచెస్ కదా మనకి. 14 ఇంచెస్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత అదే మార్కింగ్‌ని ఇంకొక దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్‌ని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న చెస్ట్ లూజ్ ఎంత అంటే వెస్ట్ లూజ్ ఎంత అండి 30 ఇంచెస్. 30 ఇంచెస్ కదా, 30 ఇంచెస్‌ని బై 4 చేయాలి. అంటే టేప్‌ని 4 భాగాలుగా మడత పెట్టుకోవాలి. మనకి ఎంత వచ్చిందంటే 7.5 ఇంచెస్ వచ్చిందండి. అదే 7.5 ఇంచెస్‌ని కింద స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రాగా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎందుకంటే మనకి వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా, దానికోసం. తర్వాత ఖర్చుకి 1.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలండి. ఫుల్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మనకి నడుము లూజు 30 మరియు 30 కంటే తక్కువగా ఉంటే 5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 30 కంటే ఎక్కువగా ఉందంటే 5.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. దీని గురించి తర్వాత వీడియో చేసి చెప్తానండి. మనకి నడుము లూజు 30 ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ మార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి కిందికి ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. 6 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. తర్వాత ఆ లైన్ని మార్క్ చేసుకున్న తర్వాత క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకొని అక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ మనకి 36 ఇంచెస్ ఉంది. ఆ 36 ఇంచెస్ని 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే టేప్ని 4 మడతలుగా మడత పెట్టుకోవాలి. 36 ఇంచెస్ వరకు 4 మడతలుగా పెట్టిన మనకి 4వ భాగం ఎంత వచ్చిందో అది అక్కడ మార్క్ చేసుకోవాలి. మనకి 9 ఇంచెస్ వచ్చిందండి. 9 ఇంచులని మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు కోసం 1.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. మనం ఇందాక చంక రౌండ్ గీయలేదు కదా, ఇప్పుడు ఇందాక మార్క్ చేసుకున్నాం కదా 1.5 ఇంచెస్కి క్రాస్గా, ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత మనము ఆ రౌండ్ షేపు ఎంత ఉందో కొలుచుకోవాలండి. అది ఆర్మ్ హోల్ రౌండ్ పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి కొలుచుకోవాలి. మనం కస్టమర్ దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నామండి. 16.5 ఇంచెస్. 16.5 ఇంచెస్ బై 2 చేసుకోవాలండి. చేసుకుంటే మనకి 8.25 వచ్చిందండి. మనకి చంక రౌండ్ 8.25 వచ్చింది. 8.25 వచ్చింది కదా, అది అక్కడ చంక రౌండ్ 1/2 ఇంచ్కి వదిలేసి 8.25 వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాలేదంటే, తక్కువ వచ్చిందంటే కొంచెం కిందికి మార్క్ చేసుకొని లైన్ మార్క్ చేసుకొని మళ్ళీ 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ చేసుకుంటే వచ్చేస్తుందండి. తర్వాత ఆ ఖర్చు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ని మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ హైట్ని మార్క్ చేసుకోవాలండి. నెక్ హైట్ కస్టమర్ది 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే మార్కింగ్ని ఇంకొక దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం పైన ఫుల్ షోల్డర్ ఉంది కదా, ఆ ఫుల్ షోల్డర్ దగ్గర 5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కింద నెక్ వెడల్పు మార్క్ చేసుకోవాలి. కింద మనకు 3 ఇంచులు మార్క్ చేసుకున్నామండి. తర్వాత పైన అక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని పైన ఫుల్ షోల్డర్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ 2 ఇంచులకు మార్క్ చేసేసుకొని పైనుంచి కిందికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత కస్టమర్ కొంచెం మనకి బ్రాడ్గా కావాలన్నారండి. ఆ బాక్స్లో ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని మార్క్ చేసేసుకోవచ్చు. నేను వీ షేప్ని మార్క్ చేస్తున్నాను. కస్టమర్ కొంచెం బ్రాడ్గా కావాలని అన్నారు. అందుకని కొంచెం బ్రాడ్గా నెక్ని డీప్గా కొంచెం మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత మనకు కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి ఒక టేప్ని పెట్టి మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ మనం బ్యాక్ డాట్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్ పొడవు
4.5 ఇంచెస్ అండి. అక్కడ ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేటట్టుగా ఒక లైన్ గీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఒక షేప్ రావడం కోసం అని మార్క్ చేస్తున్నానండి నేను. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూశారు కదా. తర్వాత వీడియోలో హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం మా MNP ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.